గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను ప్రతిభ. ఏపీలో జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులు విడుదల. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ. టిడ్కో ఇళ్లపై టీడీపీది రాజకీయం అంటున్న బొత్స. హుజురాబాద్ లో పోటాపోటీ ప్రదర్శనలు. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు ఇప్పుడు చూద్దాం. జగనన్న విద్యా దీవెన పథకంలో రెండో విడత నిధులను ఏపీ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ ప్రభుత్వం విద్యారంగానికి నిధులు వెచ్చిస్తోందన్నారు సీఎం జగన్. మరోవైపు దేశంలో 24% మంది నిరక్షరాస్యులు ఉంటే ఏపీలో 33% మంది ఉండడం ఆందోళనకరమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నీటి వాటాని 50:50 నిష్పత్తిలో కేటాయించాలని కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. కృష్ణా నది తెలంగాణలో 75% పారుతోందని, కానీ మొత్తం నీటిలో 75% ఏపీకి కేటాయించారని కేఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పేదల ఇళ్లు పిచ్చుకగూళ్లు అంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ హయాంలో కట్టినవి ఏంటని ప్రశ్నించారు మంత్రి బొత్స. టిడ్కో ఇళ్లు ఇచ్చే సమయంలోనే రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల రివర్స్ టెండరింగ్ ద్వారా 400 కోట్ల రూపాయల లాభం వచ్చిందన్నారు బొత్స. ఏపీలో శాసన మండలి రద్దు అంశం తమ పరిశీలనలోనే ఉందని ప్రకటించింది కేంద్రం. మండలి రద్దుపై తీర్మానం అందిందని స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ వేసిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఉప ఎన్నిక జరగబోతున్న హుజూరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు రెండు పార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టారు. దళిత బంధును వ్యతిరేకించే వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు మోత్కుపల్లి నరసింహులు. దళిత బంధును అడ్డుకోవడం సరికాదని, దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తామన్న ఏకైక సీఎం కేసీఆర్ అని మోత్కుపల్లి చెప్పారు. దళిత బంధుపై కేసీఆర్ కు అందరూ మద్దతివ్వాలని కోరారాయన. కోమటిరెడ్డి బ్రదర్స్ పై నిప్పులు చెరిగారు మంత్రి జగదీష్ రెడ్డి. సెన్సేషన్ కోసం కోమటిరెడ్డి సోదరులు దివాలాకోరు రాజకీయాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు మంత్రి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెండింగ్ ప్రాజెక్టుల పేరు వాడుకుంటున్నారని విమర్శించారు. సూర్యాపేటలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో దేవినేని ఉమా బెయిల్ దాఖలు చేశారు. ఇది రేపు విచారణకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు క్వారీ భూముల్ని ఫారెస్ట్ భూములంటున్నారని, దీనిపై విచారణకు సిద్ధమన్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. లేని అబద్దాలు నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాట్ల ద్వారా యువతలో నైపుణ్యాల్ని పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 483 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ సెల్ అండ్ మాడ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ప్రారంభించారు కేటీఆర్. మెడికల్ కోర్సుల విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెగాసస్ పై కాంగ్రెస్ పోరు తీవ్రమవుతోంది. కొత్త రూపు సంతరించుకుంటున్న కరోనా వైరస్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మెడికల్ కోర్సుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ ధమాకా ప్రకటించింది. ఓబీసీలకు 27%, ఆర్థికంగా బలహీనపడిన వర్గాలకు 10% కోటాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, బీడీఎస్, ఎండీఎస్ డిప్లొమా కోర్సులకు వర్తిస్తుందన్నారు. ఉన్నత విద్యలో ఫ్లెక్సిబిలిటీ కల్పిస్తూ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఒక స్ట్రీమ్ లోనే ఉండాల్సిన అవసరం లేకుండా విద్యార్థులకు స్వేచ్ఛ కల్పిస్తుందని చెప్పారు ఆయన. ఇదొక విప్లవాత్మక మార్పు అన్నారు మోదీ. కరోనా కొత్త వేరియంట్ల వెనుక ఉన్న మిస్టరీని సీసీఎంబీతో పాటు పలువురు సైంటిస్టులు బయటపెట్టారు. బాధితుల శరీరాల్లోనే కొత్త వేరియంట్లు రూపుదిద్దుకుంటున్నాయని వెల్లడైంది. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ విషయం బయటపడిందని సైంటిస్టులు చెప్పారు. కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లుగా ప్రకటించింది. కేరళలో అత్యధికంగా 22,000 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. పెగాసస్ స్పైవేర్ దుమారంపై ఇజ్రాయెల్ వేగంగా పావులు కదిపింది. ఆ స్పైవేర్ ని తయారు చేసిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఆఫీసులపై రక్షణ శాఖ సోదాలు చేసింది. అయితే తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, తమపై వస్తున్నవన్నీ కూడా తప్పుడు ఆరోపణలే అని చెప్పింది ఎన్ఎస్ఓ.
ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో పెగాసస్ పై చర్యలు తీసుకుంటుంటే మన దేశంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది కాంగ్రెస్ పార్టీ. పెగాసస్ పై అనుసరించాల్సిన వ్యూహంపై పార్లమెంట్ ఉభయ సభల్లోని కాంగ్రెస్ ఎంపీలు చర్చించారు. మోదీ ప్రభుత్వంపై మరింత జోరుగా పోరాడాలని నిర్ణయించారు. పెగాసస్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మధ్య మాటల యుద్ధం తలెత్తింది. దీనిపై పార్లమెంట్లో చర్చ జరపాలని రాహుల్ డిమాండ్ చేయగా కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించారు. పెగాసస్ అంశాన్ని అనవసరంగా సమస్యగా మారుస్తున్నారని మండిపడ్డారు. అమ్మాయిలు అర్ధరాత్రి బీచ్ లో ఎందుకున్నారు? వాళ్లు తల్లిదండ్రుల మాట వినుకుంటే మాదా బాధ్యత? ఈ మాటలన్నది ఎవరో కాదు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. అత్యాచార ఘటనపై ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు అగ్గిరాజేస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రమైన బెంగాల్ కు రహదారుల విషయంలో సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. ఈ మేరకు ఆమె కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఇవాళ మమతను సినీ ప్రముఖులు జావేద్ అఖ్తర్, షబానా అజ్మీ కలుసుకున్నారు. రాజ్ కుంద్రా పోన్ కేసులో షెర్లిన్ చోప్రాకు దక్కని బెయిల్, సుందర్లాల్ బహుగుణాకు భారత రత్న ఇవ్వాలి అంటున్న కేజ్రీవాల్. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. పోన్ కేసు గురించి వస్తున్న కంటెంట్ కి క్షమాపణలు చెప్పాలి అంటూ 29 మీడియా సంస్థలపైన, వ్యక్తులపైన శిల్పా శెట్టి పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. మరొకవైపు ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు రాజ్ కుంద్రా. అటు ఈ కేసులో షెర్లిన్ చోప్రా ముందస్తు బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. చిప్కో ఉద్యమకర్త దివంగత సుందర్లాల్ బహుగుణాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. పర్యావరణంతో పాటు పలు సామాజిక అంశాల్లో ఆయన చురుగ్గా పనిచేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొనియాడారు. బహుగుణాకు అత్యున్నత పురస్కారంపై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జార్ఖండ్లోని ధన్బాద్ డిస్ట్రిక్ట్ అడిషనల్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ యాక్సిడెంట్ పేరుతో చంపేయడం సంచలనమైంది. ఈ హత్యపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో సీజేఐ ఎన్వి రమణతో మాట్లాడారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితుల్ని విచారిస్తున్నారు. కావేరీ నదిపై మేకదాతు ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి అసెంబ్లీ నుంచి రాజ్ భవన్ కు ర్యాలీ చేశారు. గవర్నర్ ని కలిసి వినతిపత్రం అందించారు. ఈ అంశంపై తమ అధినేత దేవేగౌడ ప్రధాని మోదీని కలుస్తారని అన్నారు కుమారస్వామి. కేజ్రీవాల్ సర్కార్ పై కాంగ్రెస్, బీజేపీ ఎడాపెడా దాడులు చేస్తున్నాయి. కోవిడ్ నిర్వహణలో ఢిల్లీ సర్కార్ వైఫల్యమైందని ఆరోపిస్తూ సివిల్ లైన్స్ ప్రాంతంలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఆందోళనకారుల్ని వాటర్ కెనాన్స్ తో చెదరగొట్టారు. పెగాసస్ స్పైవేర్పై కేంద్రం తీరుకు నిరసనగా టీఎంసీ నేత మదన్ మిత్రా కోల్కతాలో వెరైటీగా నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకుని రోడ్డుపై నడిచారు. గుర్రానికి పెగాసస్ అనే బోర్డు పెట్టి ప్రభుత్వం తీరును ఎండగట్టారాయన. మీర్పేట మున్సిపాలిటీ మేయర్ భర్త దాస్టీకం, అటు నిరుపేదలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్న ప్రవీణ్ కుమార్, పోడు భూములపై ఆగని రగడ. ఇలాంటి టాప్ 9 మన ఊరి వార్తలు ఇప్పుడు చూద్దాం. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ భర్త వైఖరి వివాదాస్పదమైంది. సమస్యల్ని చెప్పుకోవడానికి వెళ్లిన బాధితురాలిపై మేయర్ భర్త లాల్ చౌహాన్ దాడికి దిగాడు. మేయర్ ఛాంబర్లోనే బండబూతులు తిట్టాడు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రచారాలపై ఉన్న శ్రద్ధ నిరుపేదలపై లేదని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో పర్యటించారు. ప్రజలకు అందించే పథకాలను ప్రచారాలకు మాత్రమే పరిమితం చేశారు, కానీ ప్రజలకు చేసిందేం లేదన్నారు ఆయన. తాడిపత్రిలో మళ్లీ మాటల బాంబులు పేలాయి. దమ్ముంటే తాను ఉన్నప్పుడు రావాలని సవాల్ చేశారు జేసీ. పెద్దారెడ్డిని ఫేస్ టర్న్ చేసి అద్దంలో చూసుకో, నిన్ను చూసే ఓట్లు ఎవ్వరూ వేయలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ. ఎమ్మెల్యే స్థానంలో ఉండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నామంటూ అబ్జెక్షన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అడవుల్లో పులుల సంతతి పెరుగుతూ వస్తోంది. గతేడాది 47 ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 63కు చేరింది. నల్లమల నుంచి శేషాచలం వరకు అవి స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు గుర్తించారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కడప, చిత్తూరు జిల్లాల్లో పులుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడులో పోడు భూముల వివాదంలో ఫారెస్ట్ సిబ్బంది, పోడు గిరిజన సాగుదారులకు మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల నడుమ తోపులాటలో 2 ఫారెస్ట్ మహిళా సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయి.
కరీంనగర్ నుంచి హుస్నాబాద్కు వెళుతూ ఉండగా ఓ కార్ రోడ్డు పక్కనున్న నేల బావిలోకి దూసుకెళ్లిపోయింది. కరీంనగర్ జిల్లా చినముల్కునూరు దగ్గర జరిగింది ఈ ప్రమాదం. 5 గంటలకు పైగా కష్టపడి కారును వెలికి తీశారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో వ్యాక్సిన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 రోజుల తర్వాత వ్యాక్సినేషన్ మళ్లీ ప్రారంభించడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు కనువిందు చేస్తోంది. ఏకంగా 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. ఇన్ఫ్లో 4.60 లక్షల క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 2.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అప్డేట్ ఇచ్చిన సర్కార్ వారిపాట టీం. ప్రాజెక్ట్ కే షెడ్యూల్ కంప్లీట్ చేసిన అమితాబ్ బచ్చన్. ఏపీలో థియేటర్స్ తెరవడానికి అనుమతించిన ప్రభుత్వం. ఇటువంటి టాప్ 9 ఫిలిం న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే కి సంబంధించి అమితాబ్ తన పార్ట్ షూట్ పూర్తి కావడంతో ముంబై వెళ్లిపోయారు. ఫస్ట్ షెడ్యూల్లో కేవలం అమితాబ్ కి సంబంధించిన సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించారు. దర్శకుడు నాగ్ అశ్విన్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది ఈ మూవీ. ఆంధ్రప్రదేశ్లో థియేటర్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 31 నుంచి 50% ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. జూలై 8వ తేదీనే థియేటర్స్ కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో థియేటర్స్ తెరుచుకోలేదు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్ టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. కేజీఎఫ్ చాప్టర్ 2లో సంజయ్ ప్లే చేస్తున్న అధీరా క్యారెక్టర్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అటు బాలీవుడ్ మూవీ బుజ్ మేకర్స్ సంజయ్ దత్ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి 70 లక్షలు తీసుకుని తనను మోసం చేశారంటూ జర్మనీకి చెందిన మహిళ ఆర్య మీద ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చారు. తనతో ఆర్య జరిపిన వాట్సాప్ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని కూడా కంప్లైంట్ తో పాటు పోలీసులకు పంపించారు.